టీఆర్ఎస్ లో చేరబోతున్న ఎంపీ గుండు సుధారాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలంగాణ టీడీపీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గుండు సుధారాణి విషయంలో టీడీపీ నిర్ణయంపై పూర్తి సమాచారం ఏంటి? భోగి ప్రస్తుతం హనుమకొండలోని టీడీపీ వరంగల్ జిల్లా టీడీపీ ఆఫీస్ లో టీడీపీ అత్యవసర సమన్వయ సమావేశం కొనసాగుతుంది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మిగిలిన టీడీపీ ముఖ్య నేతలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా అత్యవసరంగా సమావేశం కావడం జరిగింది. అంటే కొద్దిసేపటి క్రితం వరంగల్ ఉప ఎన్నిక, టీడీపీ పోటీ, అభ్యర్థిగా ఈ అంశాలపై చర్చించిన తర్వాత మరొక సెపరేట్ మీటింగ్ ను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. మనకందిన సమాచారం మేరకి డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేస్తూ టీడీపీ ఎంపీ రాజ్యసభ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో గుండు సుధారాణిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఒక తీర్మానాన్ని పాస్ చేయడం. ఆ తీర్మాన ప్రతిని రాష్ట్ర పార్టీకి మరి కాసేపట్లో ఫ్లాష్ చేసే అవకాశం ఉంది. అయితే నిన్న పత్రికల్లో రావడం, ఆ తర్వాత ఇవాళ పత్రికల్లో రావడం, మీడియాకి వచ్చిన తర్వాత కూడా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు గుండు సుధారాణితో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశారు. మీరు పార్టీ ఎందుకు వీడవలసి వస్తున్నది, సమాధానం చెప్పాలని అడిగే ప్రయత్నం చేశారు. అయితే గుండు సుధారాణి అందుబాటులో లేకపోవడంతో, అందుబాటులోకి రాకపోవడంతో, వీరికి సమాధానం ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు కొంతసేపటి క్రితం మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఆ తీర్మానం ప్రతిని మరి కాసేపట్లో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి పంపే అవకాశం ఉంది. కాశీశ్వర భోగి. థ్యాంక్ యూ వెంకట్.